మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచమంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడ ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. గండము, ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యులు వారంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి. చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందని అందుకే మీరు బ్రతకగలిగారు, సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినట్టు పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి, ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి,
ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే, ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధమవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. కర్కాటకం వారికి ఆయుష్ పెరగాలి అంటే చేయవలసినటువంటి ప్రక్రియలు ఏమిటి? పర్టికులర్గా కర్కాటకం వారు గుర్తుపెట్టుకోండి, మీ ఆయుర్దాయము వేటి మూలంగా ఇబ్బంది కలుగుతుంది, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కర్కాటకం వారు స్థల మార్పిడి గుర్తుపెట్టుకోండి. ఒక స్థలం నుంచి ఒక మార్పు చెందడం ద్వారా అక్కడున్న వాతావరణం మీకు పడకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి. మీరు సహజంగానే ఏమవుతుందంటే కర్కాటక లగ్నం వారికి, ఆ కర్కాటక రాశి వారికి సహజంగానే మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇది చరలగ్నం కాబట్టి ఈ మార్పులే వీళ్ళకి సరైనటువంటి మార్పు దగ్గరికి వెళ్ళినప్పుడేమో మంచి ఫలితాలు ఇస్తుంది. సరైన వాతావరణము, సరైనటువంటి ఊరు, సరైన నీరు, సరైన ఫుడ్ మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ మార్పులలో ఎప్పుడైనా వాతావరణం మారినప్పుడు ఏమవుతుంటుందంటే మనిషికి తేడా వస్తూ ఉంటుంది. చూడండి, నేను పలానా ఊరెళ్ళి వచ్చానండి, నా గొంతు పెట్టేసిందండి అంటూ ఉంటారు. లేకపోతే పలానా ఊరెళ్ళి వచ్చాను కదండి, నాకు పడలేదండి అక్కడ వాతావరణం అంటూ ఉంటాం. సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇది ఎక్కువగా కర్కాటకం వారికి జరుగుతూ ఉంటుంది. అయితే కర్కాటకం వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పర్లేదు. భగవంతుడు చాలా విచిత్రంగా ఒక్కొక్క దానికి ఒక లక్షణాన్ని ఉంచాడు అక్కడ. మరి అది భగవత్ లీల. ఆ రకంగా మార్పు గుర్తుపెట్టుకోండి. లేదా పార్ట్నర్స్ చేసినటువంటి తప్పిదాల వల్ల అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి ఏదో హెల్త్ బాగాలేదు, మన పార్ట్నర్స్ ఏదో ఫుడ్ ఇచ్చారు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల, అంటే మీకు హెల్త్ బాగోలేదు, ఈ ఫుడ్ తినకూడదని తెలియకపోవడం వల్ల ఏదో ఫుడ్ ఇచ్చేసారు, మీకు గబుక్కని తిన్నారు, దానివల్ల ఆయుష్కి ప్రమాదం వస్తుంది. అంటే మీరు తినేటువంటి ఫుడ్ వల్ల కూడా వస్తుంది మీకు. సర్వసాధారణంగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫుడ్స్ వల్లే వస్తాయి. ఈ కర్కాటకం వారికి మరింత ఎక్కువగా వస్తుంది. అయితే అది ఎట్లాంటి ఫుడ్? స్టాక్ ఉండేటువంటి ఫుడ్ ద్వారా ఇబ్బంది వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాన్ని మీరు ఎటువంటి ఫుడ్ తింటారనే విషయాన్ని చెప్తుంది. సప్తమ స్థానాధిపతి ఎవరు? కర్కాటక లగ్నానికి తీసుకున్నట్లయితే శని భగవానుడు. శని భగవానుడు స్టాక్ ఉండేటువంటి వాటికి, అంటే నిలవ ఉండేటువంటి పదార్థాలకు కారకుడవుతాడు. అందులో పర్టికులర్గా మీరు మీ ఆఫీస్ ప్రెమిసెస్లో, మీ వర్క్ ప్లేస్లో తీసుకున్నటువంటి ఫుడ్ మూలంగా మీరు ఈ ఆయుష్ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. ఇది చాలా కేర్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆస్ట్రాలజికల్ లాజిక్ 100% ఉంది. సహజ దశమం అవుతుంది మీకు మకరం అనేటువంటిది. మకర కుంభాలు శని రాశులు అవుతాయి. అష్టమాధిపతి శని అవుతాడు, సప్తమాధిపతి కూడా శని అవుతాడు. ఈ సప్తమ స్థానంలో మనం తినేటువంటి ఫుడ్ ఉంటుంది. మకరం అనేటువంటిది వర్క్ ప్లేస్ అవుతుంది. శని అనేటువంటి వాడు స్టాక్ అవుతాడు, స్టాక్ ఐటమ్స్కి నిలువ ఉండేటువంటి పదార్థాలకు అవుతాడు. పర్టికులర్గా సప్తమం పార్ట్నర్స్ అవుతారు. ఆయుష్ కారకుడికే సప్తమ ఆధిపత్యం కూడా అక్కడికి వచ్చింది. సప్తమం మార్పులకు చెందుతుంది, సప్తమం మార్పును చూపిస్తుంది, సప్తమం ప్రదేశం మార్పును చూపిస్తుంది. ఇది సహజంగా కర్కాటకము. ఇలా పర్ఫెక్ట్గా దాన్ని అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. సో మీరు ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఒక్కొక్కసారి మీ శని భగవానుడు పాపకర్తరిలో ఉంటాడు. అంటే ఎలాగండి? ఎక్కువగా అతని శత్రువులతో ఉంటే దట్ ఈజ్ పాపకర్తరి. సహజంగా పాపకర్తరిలు ఉంటాయి. కుజుడు రాహు, రవి రాహు, శని రాహు, లేకపోతే మనకి కుజుడు బుధుడు,
ఇట్లా కొన్ని పాపకర్తలు ఉన్నాయి, ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో అంటే ఆ 2 గ్రహాలు పడనటువంటివి ఉంటే కూడా పాపకర్తల కిందకు వస్తుంది. అలా మీ యొక్క అష్టమాధిపతి శని గనక స్పెసిఫిక్గా కుజకేతు మధ్యలో ఉన్నట్లయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే, మీకు నవగ్రహాలలో ఆలయంలో, మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన ఎక్కువగా చేస్తుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కుజకేతు గ్రహాల దగ్గర మీరు ఎంత దీపారాధన చేస్తూ ఉంటే నవగ్రహాల్లో అంత ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంక అందులో డౌట్ ఏం లేదు. మీరు ఎంత చేస్తున్నారు, ఎంత ఇది చేయాలనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఎక్కువగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు కుజకేతువులతో పాటు రవి చంద్ర గ్రహాల దగ్గర కూడా మీరు దీపారాధన చేయడము, కందులు, ఉలవలు, అదేవిధంగా బియ్యము, గోధుమలు, ఈ 4 రకాల వస్తువులు గుర్తుపెట్టుకోండి. 1 కేజీ కందులు, 1 కేజీ ఉలవలు, 1 కేజీ బియ్యము, 1 కేజీ గోధుమలు. వీటితో పాటు కందులతో రెడ్ కలర్ క్లాత్, మన ఉలవలతో మల్టీ కలర్, బియ్యముతో తెలుపు రంగు వస్త్రము, అదేవిధంగా గోధుమలతో ఎరుపు రంగు వస్త్రము. వీటిని మంగళవారము, సోమవారము, ఆదివారము ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి, మీకు ఎప్పుడైనా విపరీతమైన గండాలు ఉన్నాయని ఎవరైనా చెప్పారు, లేదా అలా అనిపిస్తుంది, ఈ మధ్య ఏవేవో ప్రమాదాలు దగ్గరలో వచ్చి తప్పుతున్నాయి అని అనుకున్నప్పుడు వీటిని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గండ యోగాల నుంచి బయటపడతారు. మీకు అనిపించవచ్చు, అదేంటండి ఈ చిన్న వస్తువు ఇచ్చినంత మాత్రాన, ఈ పదార్థం ఇచ్చినంత మాత్రాన మార్పు వస్తుందా అని. ఇప్పుడు పాపం పుణ్యం ఎలా అనుభవిస్తున్నామండి? ఎవరినో ఏదో అనడం ద్వారా కదా మనం పాపం అనుభవిస్తున్నాం. ఇంత పెద్ద రోగం వచ్చిందంటే ఎవరినో మనసును చివుక్కుమనేలాగా అన్నావు, అందుకే నీకు ఈ కర్మ వచ్చింది అని చెప్తుంది శాస్త్రం. మనకి చూడండి, మనకి పురాణాల్లో అని గట్రా చూసుకున్నట్లయితే ఎవరో ఏదో ఇప్పుడు చాలా చాలా వృత్తాంతాలు ఉంటాయి. ఒక జాంబవంతుడు కోరుకుంటాడు మనసులో, ఏమని, నేను కృష్ణుడితో యుద్ధం చేస్తే బాగున్నాను, ఏమైనా రాముడితో యుద్ధం చేస్తే బాగున్నాను. నెక్స్ట్ జన్మలో ఇమ్మీడియట్లీ కృష్ణుడికి జాంబవంతుడికి యుద్ధం వచ్చింది. అంటే ఏమిటి, మనం పాస్ట్ లైఫ్లో కోరుకున్నా, లేకపోతే ఏదైనా ఒక పాపకర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా దాని ఎఫెక్ట్ వెంటనే వస్తుంది. అంటే మనసుతో అనుకున్నా, ఏదైనా ఒక కర్మ రూపంలో చేసినా దాని యొక్క ఎఫెక్ట్ మనకు చూపిస్తున్నప్పుడు మీరు చేసే దానము ఆ గ్రహ సంబంధించింది అయినందుకు ఎఫెక్ట్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. రాదు అనడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదీ కర్మని సంబంధం కలిగి ఉంటుంది. రైట్. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క దానాలు ఇచ్చుకుంటూ ప్రధానంగా మీరు మీ యొక్క ఆయుష్ పెరగాలి అంటే ఎక్కువగా చేయవలసినటువంటిది, మీరు లలిత విష్ణు సహస్రనామాలు వింటూ ప్రాణాయామం చేయండి. అంటే ఇలాగా ఒక శ్లోకం వచ్చింది, లోపలికి తీసుకున్నాం ఊపిరి, మళ్ళీ మూసాం, కుంభకం చేసాం, మరలా వదిలాం. ఈ రకంగా మీరు ఎప్పుడైతే విష్ణు సహస్రనామాలు మన లలిత సహస్రనామాలు వింటూ ప్రాణాయామం చేయడం కానీ, లేదా కూర్చొని సహస్రనామాలు వింటూ మన శ్వాసని గమనించడం కానీ చేసినట్లయితే ఆయుష్ మీ జన్మజాతకంలో ఆయుర్దాయ సంబంధించినటువంటి యోగాలు ఎంత తక్కువగా ఉన్నా 100% పెరగడం జరుగుతుంది. శ్రీమాత్రే. మనము ఒక్కొక్క లగ్నానికి ఆయుష్ని పెంచుకోవడానికి, గండం నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే విషయం నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మీరు చేయవలసినటువంటిది అసలు మీ లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి యోగాలను ఏర్పడతాయి. ఇందులో మనం ఈరోజు మనం మేషలగ్నం గురించి చెప్తున్నాం. మేషలగ్నం వారికి సర్వసాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే, మీరు మేషలగ్నం వాళ్ళ ఒక 5,000 జాతకాలు కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికంగా జరుగుతుంటాయి వాళ్ళకి. యాక్సిడెంట్స్ రూపంలోనో,
లేకపోతే ఏదో కరెంట్ షాక్ వచ్చిందనో ఇట్లాంటివి పాపం జరుగుతూ ఉంటాయి. మరి వారు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తాను నేను మీకు. ఫస్ట్ మీ జన్మజాతకంలో, ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా చాలా సూక్ష్మంలో, మనం సూక్ష్మంలో మోక్షంలాగా చాలా చిన్న దాంట్లో మనం ఎలాగ మనం బయటపడగలము ఆ భగవంతుని అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో అని చెప్పుకోబోతున్నాం. మీ జన్మజాతకంలో కనుక కుజుడు స్పాయిల్ అయ్యాడు, ఎందుకంటే 1-8 అధిపతి కుజుడు అవుతాడు. స్పాయిల్ అయ్యాడు, ఏ గ్రహాల ద్వారా స్పాయిల్ అయ్యాడో చూడండి. నాకు తెలియదండి చూసుకోవడం ఎలాగా అంటే, మీరు బాగా అలవాటు చేసుకోవాల్సిన పని ఏమిటి మేషం వారు అంటే, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. బాగా అలవాటు చేసుకోండి. అది మీరు ఎంత అలవాటు చేసుకుంటే మీకు అంత ఆయుర్దాయం పెరుగుతుంది. ప్లస్ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, యోగాసనాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయుర్దాయాన్ని పెంచుతాయని. శని రాహు గ్రహాలకు సంబంధించిన దానములు అంటే ఏమేమి ఇవ్వాలండి? రాహువుకి సంబంధించినటువంటి మినుములు ఇవ్వండి, తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్, మినుములు, సిమెంట్ కలర్ వస్త్రము శనివారం పూట దానం ఇస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇది కేవలం ఆయుష్ని పెంచడమే కాకుండా అంతర్గతంగా మనకు తెలియకుండా కొన్ని రోగాలు ఉంటాయి. చాలా మటుకు ఏమవుద్దంటే లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో పాడవుతూ ఉంటాయి. పాడవగా మనిషి అనారోగ్య బారిన పడి అలా చనిపోతూ ఉంటాడు. ఇవి కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 గ్రహాలకి దానం ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకున్న గండాలు తొలగుతాయి. రైట్. ఇక మరొకటి ఏంటంటే ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం ఏమిటి ఆయుష్ పెరగడానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చంద్ర ఆరాధన, దత్తుని యొక్క ఆరాధన, డైరెక్ట్గా చంద్రుడిని ఆరాధిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీకు టెంపుల్స్ అవి మనకి చూడండి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో. ఉత్సవములు జరుగుతున్నప్పుడు అక్కడ మీరు దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, భగవత్ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ మీకు వీలైనట్లయితే అటువంటి ఉత్సవాలలో అరటి పళ్ళని పంచిపెట్టండి. అరటి పళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏదైనా తింటే బాగున్ను, ఏదైనా ఫుడ్ ఉంటే బాగున్ను, అరటి పళ్ళు పంచిపెట్టండి. మీరే చూస్తారు, అరే నిజమే కదా, నా గండాలు తొలగిపోతున్నాయి, నాకు క్షణకాలంలో అప్పటికప్పుడు ఏదో జరగవలసింది మిస్ అయిందే అని అనుకుంటూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే నీరు, చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. అంటే సామాజికమైన సేవ కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి చూడండి, సమాజంలో జీవులకి, మనుష్యులకి, పశుపక్షాదులకి సేవ చేస్తూ ఉంటే కూడా అది పుణ్యం రూపంలో మనకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అనేటువంటిది మనకి ఆయుష్ని, ఆకస్మిక మరణాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా నీటిని పక్షులకు కానీ, లేదా ఎండాకాలంలో చలివేంద్రాలు ఉంటాయి, చలివేంద్రాలు పెట్టడం కానీ ఇవి చేయండి. మీరే చూస్తారు అసలు బా నిజమే కదా, అసలు చిన్న చిన్న గండాలని తొలగిపోతున్నాయి, అవమానాలు తొలగిపోతున్నాయి, గండాలు తొలగిపోతున్నాయి అని మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న స్పాట్లో మిస్ అయ్యానండి అంటూ ఉంటారు. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి మరణాన్ని తప్పించగలమా అని. నేనేమంటానంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే గండం అనేటువంటిది ఉన్నప్పుడు తప్పుతుంది అని చెప్తుంది. చాలామంది నేను చాలా జాతకాలు చూసినప్పుడు పలానా సంవత్సరంలో మనిషి చనిపోవాల్సింది అక్కడ సరిగ్గా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ బయటపడడం చూసా. ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేశారమ్మా అడిగితే, హెల్త్ ఇష్యూ వచ్చి మంచం మీద పడిపోయాడండి మనిషి, హాస్పిటల్లో ఐసీయూలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మాకు తెలిసినటువంటి పురోహితులను అడిగితే పలానా గ్రహజపం చేయించుకోండి, పలానా చేయండి అన్నారు, బయటపడ్డారు మళ్ళీ అంటూ ఉంటారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అయితే అంత పెద్ద ఏదో ధనం కట్టేసి అంత పెద్ద కాబట్టి మనం చిన్నది చేస్తున్నాం, చాలా చిన్నది, ఎందుకంటే ఇది కలియుగం కదా, కాబట్టి అది చేయండి. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి దానములు అండ్ ఈ దేవత ఆరాధన ఎక్కువగా ఏంటంటే మీరు
రాజరాజేశ్వరి అమ్మవారు, దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు ఎంత చదువుతూ ఉంటే మీ భాగ్యాధిపతి అవుతాడు, ఓపెన్ అవుతూ ఉంటుంది, మీ పుణ్యం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు గనక మేషం వారికి, మేషలగ్నం వారికి వృశ్చిక రాశిలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే రాహువో శనో ఉన్నాడు అనుకోండి, పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా, పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఏదో ల్యాండ్ వచ్చింది, అలాంటి సమయంలో మీకు అష్టమ స్థానం కనుక పాడైనట్లయితే ఆ ఆస్తుల్ని అట్టే పెట్టుకోకండి, దాన్ని డిస్మెంటల్ చేసి ఇంకో దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే అష్టమం పాడై ఉంది, లేదా 12వ స్థానం పాడైంది, చతుర్థ భావం పాడైంది, మీ పేర్ల మీద ఆస్తి ఉండకూడదు. ఒకటి చతుర్థం పాడైందంటే మీ పేరు మీద ఆస్తి ఉండకూడదు. ఉన్నట్లయితే ఆ ఆస్తి మూలంగా తర్వాత మీకు అనారోగ్యం పాలవుతారు, మరణం అనేది వచ్చి రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇవన్నీ విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జ్యోతిషాస్త్రంలో ఉంది ఇది. అలాగే 12వ స్థానం పాడైంది, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది. అలాంటప్పుడు 12వ స్థానంలో తండ్రి యొక్క ఆస్తి ఉంటుంది. మీకు 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, తండ్రి ఆస్తిని అట్టే పెట్టుకోకుండా అమ్మేసి ఇంకో ఆస్తి కొనుక్కోండి. చాలామంది మోజుతోనే మా నాన్నగారు ఇచ్చారండి అంటూ ఉంటారు. అలాంటి పనులు చేయకండి. ఇక్కడ ఏంటంటే అది మీ ఆయుష్ మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు వచ్చాయి, ఒక ల్యాండ్ వచ్చింది, ఓ 200 గజాలో 300 గజాలో, ఒక ఎకరం పొలమో, ఓ 10 ఎకరాల పొలమో, మీకు అష్టమ స్థానం పాడైపోయింది. దానివల్లే రోజు గొడవలు జరిగి దానివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఆయుష్ని తగ్గించుకుంటాడు మనిషి. ఎందుకంటే ఉద్రేకం, మనిషి యొక్క ఆయుష్ ఏమవుతుందంటే ఉద్రేకభరితమైన నిర్ణయాలు, ఉద్రేకభరితమైనటువంటి పనులు, ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక భయము మనిషిని ఆయుష్ని తగ్గేలా చేస్తుంది. కాబట్టి ఇవి పాటించండి. ముఖ్యంగా మేషలగ్నం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాహన సంబంధించినటువంటి వాటి మూలంగా, పవర్ రిలేటెడ్ మూలంగా ఆకస్మికంగా ఒక్కోసారి మనం ఎక్కడో నిలబడతాం రోడ్డు మీద, అసలు ఈ వ్యక్తి ఏ వాహనం నడపడు, కానీ సడన్గా ఏదో వాహనం వస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఈ వ్యక్తి నిలబడ్డ దగ్గరికి వచ్చి వాహనం వచ్చి గుద్దేసిందని వింటూ ఉంటాం. అందుకే మనకు శాస్త్రాల్లో నిత్య దేవతార్చన అనేటువంటివి చెప్తారు. నిత్య దేవతార్చన చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే వ్యక్తికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఆ అమ్మవారు. ఆ సమయానికి మనసుకి ఏదో తెలియని ఒక ఆలోచన కలిగేలా చేస్తుంది, అక్కడి నుంచి పక్కకు పోదాం అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ బుద్ధికి ఆ రకంగా తోచి ఆ మనిషి అక్కడి నుంచి జరగడం జరుగుతుంది. ఆ రకంగా ఆయుష్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ రకంగా చేసి ఆ యొక్క అమ్మవారు అనుగ్రహంతో మీరు ఆయుష్ని పెంచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే